బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలు, రిక్రూట్మెంట్ ప్రక్రియలో జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, ఇతర అక్రమాలకు శాశ్వత అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా అత్యంత కఠినమైన నిబంధనలతో రూపొందించిన పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026ను రేపు లోక్సభ ముందుకు తీసుకురానుంది. పేపర్ లీకులకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపేలా కఠిన శిక్షలు, జరిమానాలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడంతో పాటు అక్రమాలకు పాల్పడే వారికి ఎన్నడూ లేని విధంగా భారీ శిక్షలు విధించేలా చట్టాన్ని రూపొందించారు. కాపీయింగ్, ప్రాక్సీ అభ్యర్థుల ద్వారా పరీక్షలు రాయించడం వంటి సాధారణ అక్రమాలకు పాల్పడితే విధించే జైలు శిక్షను 5 నుండి 10 సంవత్సరాలకు పెంచారు. అంతేకాకుండా 50 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, వ్యవస్థీకృత అక్రమాలకు పాల్పడే పెద్ద ముఠాలు, లీక్ గ్యాంగులపై మరింత కఠినంగా వ్యవహరించి గరిష్టంగా 10 కోట్ల వరకు భారీ జరిమానా వసూలు చేయనున్నారు. పరీక్షల నిర్వహణ బాధ్యతలను తీసుకొని అక్రమాలకు లేదా నిర్లక్ష్యానికి కారణమయ్యే సర్వీస్ ప్రొవైడర్ సంస్థలకు 5 కోట్ల జరిమానా విధించడంతో పాటు ఆ సంస్థలను 8 సంవత్సరాల పాటు బ్లాక్ లిస్టు చేయనున్నారు. ఇకపై పేపర్ లీక్ కేసుల దర్యాప్తులో ఎలాంటి జాప్యం జరగకుండా దోషులకు త్వరగా శిక్షలు ఖరారు చేయడానికి ఈ చట్టం కింద కఠిన కాల పరిమితులను నిర్దేశిస్తుంది. కేసు నమోదైన తేదీ నుండి కేవలం 2 నెలల్లోపే దర్యాప్తు పూర్తి చేయడం తప్పనిసరి. కేసులను త్వరితగతిన విచారణ కోసం ప్రత్యేకంగా స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పేపర్ లీకులపై కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కొత్త బిల్లు తీసుకురానుంది, దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే పేపర్ లీకేజీల వ్యవహారం పై చాలా కఠినతరం కాబోతుంది. ఎవరైతే లీకులకు పాల్పడుతున్నారో వాళ్ళకందరికీ కూడా ఇక చెక్ పెట్టే విధంగా ఈ చట్టం చాలా కఠినంగా చేయబోతుంది. భారీ జరిమానాలతో పాటుగా శిక్షను కూడా కఠినతరం చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి రేపు పార్లమెంట్ లో లోక్సభ ముందుకు ఈ బిల్లు రాబోతుంది. ఈ కొత్త బిల్లు కొత్తదే, పాతదే అయినప్పటికీ కూడా దీంట్లో శిక్షలు, భారీ జరిమానాలు పెంచడం జరిగింది. అదే విధంగా ఎవరైతే ఈ లీకులకు పాల్పడుతున్నారో ఆ లీకులకు సంబంధించి వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, లేదా వారిని ప్రేరేపించే వాళ్ళు కావచ్చు, వారందరికీ కూడా కఠినమైన శిక్షలు ఈ బిల్లు ద్వారా ఉండబోతున్నాయి. ఏదైతే మనకి తెలుసు, నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం ఎంత దూరం తీసుకొచ్చిందో మనం చూస్తున్నాం. నిన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే కానీ ఈ వ్యవహారం సద్దు మణగలేదు. అంటే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ బిల్లు విషయంలో చాలా సీరియస్ గా ఉంది. ఈ పేపర్లు లీకేజ్లు ఎవరైతే చేస్తున్నారో వారి పట్ల చాలా సీరియస్ గా, కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి నిర్ణయానికి రావడం జరిగింది. నీట్ పేపర్ వ్యవహారంతో, లీకేజ్ వ్యవహారంతో మనకి దాదాపుగా 10 మంది వరకు కూడా విద్యార్థులు అప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఆత్మహత్యలు ఒక్కటే కాదు, ఏదైతే కష్టపడి చదువుతారో అదంతా కూడా మనకి బూడిదలో పూసిన పన్నీర్ లాగానే మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ పేపర్ లీకేజ్ విషయంలో అది ఎక్కడైనా జరగనింది, అది జాతీయ స్థాయిల పరీక్షలు కావచ్చు, లేకుంటే రాష్ట్ర స్థాయి పరీక్షలు కావచ్చు, ఈ పేపర్ల వ్యవహారంలో చాలా సీరియస్ గా ఉండబోతుందని మాత్రం ఏదైతే నిన్న సిజేపీ చేసిన ఆందోళన తర్వాత ప్రభుత్వం, సిజేపీ నేతలకు కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, తన వైఖరి భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఈ శిక్షలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఇప్పటివరకు కూడా మనకి పేపర్ లీకేజ్ సంబంధించి 5 ఏళ్ల శిక్ష మాత్రమే ఉండేది, దాన్ని 10 ఏళ్లకు పెంచడం జరిగింది. అంటే ఇప్పుడు 7 ఏళ్ల శిక్షకు సంబంధించి చూసుకుంటే కనుక బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. సో ఇప్పుడు కూడా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి 10 ఏళ్ల శిక్ష పెంచారంటే ఎవరైతే ఈ కేసుకు పాల్పడ్డారో, ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారో వాళ్ళు ఒకసారి పట్టుబడితే తప్ప వాళ్ళకి బెయిల్ అనేది ఉండదు. ఎందుకంటే దీని శిక్షనే 10 ఏళ్లు కాబట్టి దీనికి బెయిల్ వచ్చే ఛాన్స్ లేదు. అదేవిధంగా భారీ జరిమానాలు, తక్కువ జరిమానా ఉండేవి, వాటిని 50 లక్షలు అంటున్నారు, కానీ
కొన్ని మీడియా సంస్థలు అయితే కోటి రూపాయల వరకు కూడా జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే మొత్తానికి ఈ బిల్లు రేపు పార్లమెంట్ ముందుకు రాబోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా పార్టీలన్నీ కూడా ఏదైతే పేపర్ లీకేజ్ సంబంధించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ఈ బిల్లుకి ఏ విధంగా మద్దతు ఇస్తాయో చూడాలి. బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఇంతవరకు కూడా ఒత్తిడి తీసుకొచ్చిన ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లు విషయంలో ఏం తెలుస్తాయి పార్లమెంట్ లో, అదేవిధంగా లోక్సభలో దీని మీద ఏ విధంగా ఉండబోతుంది చర్చ, రాజ్యసభలో ఏ విధంగా ఉండబోతుంది, ఈ పార్లమెంట్ సెషన్ లోనే ఈ బిల్లు పాస్ అవుతుందా లేకపోతే దీన్ని మరింత జాప్యం జరిగేది ఉందా, రేపు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తర్వాత చర్చ సందర్భంగా బయటకు వస్తుంది. శ్రావణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.